గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు డే 4. ఈరోజు టు డూ లిస్ట్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ కంపల్సరీ బుక్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ షెడ్యూల్లో మాత్రం బుక్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నా షెడ్యూల్లో ఎవ్రీడే తెలంగాణ మూమెంట్ అనేది ఒక పార్ట్గానే ఉంటుంది. తర్వాత తెలంగాణ హిస్టరీ, ఇంగ్లీష్ అండ్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్. డైలీ టు డూ లిస్ట్ రాస్తున్నా 3 days నుండి. కానీ మూమెంట్ చదువుతున్నా, కరెంట్ అఫైర్స్ చూస్తున్నా, కానీ ఇంగ్లీష్ ఇంకా చేయలేకపోతాను. తెలంగాణ హిస్టరీ కూడా నిన్న చేయలేకపోయినా, ఎందుకంటే డే టైంలో బాగా హీట్ ఉండడం వల్ల నేను ఎక్కువసేపు కూర్చొని చదవలేకపోతున్నా. మళ్ళీ ఇప్పుడు 8th month కదా అండి నాకు, కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నా. ఈవినింగ్ టైంలో చేద్దామంటే ఈవినింగ్ టైంలో తొందర టైం గడిచిపోతుంది, చేయలేకపోతున్నా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు మార్నింగ్ 10:34 అవుతుంది టైం. ఇప్పుడు ఈ టైం నుండి 2 hours, ఇప్పుడు 3 hours షెడ్యూల్ అన్నా, 3 hours నేను కూర్చోలేనండి. కాబట్టి 2 hours, అట్లీస్ట్ 2 hours కూర్చొని రెండవ భాగం స్టార్ట్ చేసిన. రెండవ అధ్యాయం రెండవ భాగం స్టార్ట్ చేసిన. ఈ రెండవ అధ్యాయంలో రెండవ భాగం మొత్తం కంప్లీట్ చేయాలి ఈరోజు సాయంత్రం వరకు. ఇక్కడ వరకు 387 పేజీ వరకు రెండవ అధ్యాయం రెండవ భాగం కంప్లీట్ కావడానికి ఇక్కడ వరకు ఈ షెడ్యూల్లో ఇది కంప్లీట్ చేసేసి ఇది పక్కన పెట్టేసి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ హిస్టరీ ముట్టుకోవాలి. హిస్టరీ అసలు నిన్నటి నుండి షెడ్యూల్లో పెట్టుకున్నా, నిన్న చేయలేకపోయినా. ఇంగ్లీష్ రీజనింగ్ కూడా చేయలేకపోతాను. ఓన్లీ 2 మాత్రమే చేస్తున్నా. కానీ డే బై డే ఇంక్రీజ్ చేసుకోవాలి. నాకు ఈ ఒక్క 1 month నాకు చదువుకోవడానికి టైం ఉంటుంది. నెక్స్ట్ 9th month పడ్డదంటే ఏ టైంలో ఎలా ఉండేది తెలియదు. ఇదే నాకు ప్రిపరేషన్ టైం. ఆఫ్టర్ డెలివరీ తర్వాత బేబీస్ తోటే సరిపోతుంది, బేబీతోటే. కాబట్టి ఈ టైంని నేను యూజ్ చేసుకోవాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్ టుడే షెడ్యూల్.